హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ బార్బిక్యూ చికెన్ గ్రిల్డ్ ఆన్ చార్కోల్. ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో చేసుకుంటున్నాం కదా అని టేస్ట్ విషయంలో తగ్గాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ పెప్రికా ఆర్ చిల్లీ ఫ్లేక్, 2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ లీఫ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/3 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై మసాలా అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఉండలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది హెల్తీ ఫుడ్ అండి. మనం ఇక్కడ ఆయిల్ తక్కువ యూస్ చేస్తున్నాము. జనరల్గా చికెన్ కుక్ చేసుకునేటప్పుడు మనకు తెలియకుండానే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. ఇలా కనుక మనం కుక్ చేసినట్లయితే మనం ఆయిల్ తక్కువగా యూస్ చేస్తాము. నేను ఇక్కడ హాఫ్ కప్ గట్టి పెరుగు తీసుకుని మసాలాస్ మిక్స్ చేసుకుంటున్నాను. కర్డ్ మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలా బాగా మిక్స్ అయిన తర్వాత మీరు కావాలంటే టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. నేను ఇక్కడ 2 బ్రెస్ట్ పీసెస్ వాష్ చేసి నీళ్లు వడగొట్టుకుని ముందే పెట్టుకున్నాను. ఈ చికెన్ పీసెస్కి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని బాగా పట్టించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి 4 to 9 hours మ్యారినేట్ చేసుకోవాలి. ఫోర్ అవర్స్ తర్వాత చార్కోల్ మీద 1 hour గ్రిల్ చేసుకోవాలి. ఈ గ్రిల్ సెటప్ కూడా మేము ఇంట్లోనే తక్కువ ఖర్చుతో రెడీ చేసుకున్నామండి.
45 మినిట్స్ తర్వాత చికెన్ తందూరి రెడీ టు సర్వ్. Hope you enjoyed. Thank you for watching. Bye.